జీవుడు అంటే ఎవరు? ఈ శరీరం లోపల జీవుడు ఏం చేస్తున్నాడు? జీవుడికి శరీరానికి మధ్య తేడా ఏంటి? ఈ శరీరం నిర్మించబడిందే జీవుడి కోసం. ఈ శరీరం జడ పదార్థం, ప్రకృతి పరమాణులతో నిర్మించబడింది. ఈ ప్రకృతితో నిర్మించబడ్డ ఈ శరీరము జీవునికి భోగ సాధనం. ఆధ్యాత్మిక సుఖం కానీ భౌతిక సుఖాలు కానీ ఈ శరీరం ద్వారానే అనుభవించాలి జీవుడు. జీవుడు చేతన పదార్థం, భోగించే పదార్థం. శరీరం భోగాన్నిచ్చే పదార్థం. ఈ శరీరం లోపల జీవునికి మధ్య మనస్సు ఉంది. ఆ మనస్సు శరీరం ద్వారా కలిగే సుఖ దుఃఖాలను ఆత్మకు అందజేస్తుంది. జీవుడు భోగించేవాడు. ఈ శరీరము భోగ సాధనము. ఈ ప్రపంచమంతా భోగమయం. జీవుడు భోగిస్తాడు కనుక దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది. కర్మలు జీవుని కోసమే ఈ శరీరం చేస్తుంది కనుక ఆ కర్మలకు సంబంధించిన అవి మంచి కర్మలైతే పుణ్యము, చెడ్డ కర్మలైతే పాపము. ఆ సంస్కారాలు ఆత్మకే లభిస్తాయి. ఆ పాపపుణ్య సంస్కారాలు ఈ శరీరాన్ని వదిలిన ఆత్మ వెంటనే ఉంటాయి. ఎందుకంటే ఆ ఆత్మ కోసమే ఈ శరీరము మంచి చెడు కార్యాలను చేసింది కనుక ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మతో ఉన్న ఈ పాపపుణ్య సంస్కారాలు వాటికి తగ్గ జాతిని అంటే శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. జాతి, ఆయువు, భోగం. మనుష్య జాతి లభించాలంటే పాపము పుణ్యము సమానంగా ఉండాలి. సమానం కంటే పుణ్యం ఎక్కువైనప్పుడు మంచి మానవ జన్మలు కూడా మంచి మానవ జన్మ లభిస్తుంది. ఎక్కువ సుఖమున్న మానవ జన్మ అంటే మంచి శరీరము, మంచి మెదడు గల మంచి కుటుంబము, మంచి తల్లిదండ్రులు, మంచి పరిసరాలు, మంచి ప్రాంతంలో జన్మిస్తారు. ఇక పాపం చేసుకున్నప్పుడు అంటే 50% కంటే పాపము ఎక్కువ అయితే రకరకాల జంతు జన్మలు లభిస్తాయి, వృక్ష జన్మలు లభిస్తాయి, క్రిమి కీటకాలుగా పుడతారు. ఇవన్నీ ఈశ్వరుడే ప్రసాదిస్తాడు. మనం కర్మలు చేస్తాం. కర్మలు చేయడం లోపల జీవుడు స్వతంత్రుడు, కానీ భోగాన్ని అనుభవించడం లోపల పరతంత్రుడు. భోగం ఈశ్వరుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? అతడు న్యాయకారి కనుక మనం ఎలాంటి కర్మ చేస్తే అలాంటి భోగాన్ని ఇస్తాడు. కనుక మంచి కర్మలు చేయాలి, సుఖాలను అనుభవించాలి.